బ్రేకింగ్ న్యూస్, ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ఈసారి జగన్ హాజరవుతారు అని చెప్పారు. జగన్ హాజరయ్యారు. సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. జగన్ సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో వైసీపీ ఆందోళన చేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు వైసీపీ నేతలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అవకాశం లేదు అని కూటమి ఇవ్వడం లేదు, కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ నేతలు అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే జగన్తో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ నినాదాలు చేశారు. జగన్ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఉన్నారు. జగన్ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం అక్కడ మొదటి బాక్స్లో మనం చూడొచ్చు ఆందోళన చేస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో బొత్సతో జగన్ మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సమావేశాలకు రాము అని వైసీపీ నేతలు చెప్పారు. ఒకసారి సభలో ఏం జరుగుతుందో చూద్దాం. The economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years. అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పకెళ్ళే మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలోకి రాలేమో అని చెప్తూ ఉన్నారు. దీంతో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కుట్రతో కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చెప్తూ ఉన్నారు. కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం సభ్యులందరూ కూడా జగన్ వెంట బయటకు వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మాట్లాడారు. ఇంకొకసారి బొత్స ఏం మాట్లాడారు చూద్దాం. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to
to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further. అసెంబ్లీలో వైసీపీ నినాదాలు చేసింది. వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ రావాలి అని అనుకుంది, జగన్ రావాలి అని అనుకున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే అసెంబ్లీకి వచ్చారు అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ నేతలు పట్టుబట్టారు. సమావేశాలకు ముందే సభలో ఎటువంటి నినాదాలకు ఎటువంటి ప్లకార్డుల ప్రదర్శనకు అవకాశం లేదు అంటూ స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వై వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు. కొద్దిసేపు నిరసన చేసిన తరువాత సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయారు. కుట్రతోనే కూటమి ప్రభుత్వం మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మరోసారి సభకు వచ్చి డిమాండ్ చేసి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సో వైసీపీ అయితే వాకౌట్ చేసి ఇప్పుడే బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడి నుంచి మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తమ వైసీపీకి ప్రతిపక్ష హోదా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న వ్యవహారంలో ఒక్కసారి ఇప్పుడు జరిగిన వ్యవహారంలో ఎందుకు వీళ్ళు బయటకు వస్తున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామసుబ్బారెడ్డి గారు, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు వాకౌట్ చేశారు, వచ్చారు, ఒక 10 నిమిషాల్లోనే మీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అనేది ప్రతిపక్షం మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇస్తారు. ఈరోజు ఇచ్చినటువంటి కూటమికి ప్రజలు పట్టం కట్టినారు. అదేవిధంగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ పార్టీ నాయకునికి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 అని ఇచ్చారో, అదేవిధంగా ఇంకా అనేకమైన హామీలు ఇచ్చినారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన 9 నెలల్లో కూడా లేవు. చాలా చోట్ల మీరు చూస్తే మిర్చి పంటకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతంలో శనగ కానీ అదేవిధంగా మిగతా పంటలకు కూడా ఏ పంట కూడా వర్షాలు లేక రైతులందరూ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులలో రైతుకి ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వలేని పరిస్థితి, రైతును ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు ఏమైనా సరే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అధికార హోదా ఇస్తే ధైర్యం లేదనమాట. ఎందుకంటే వచ్చే ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేక ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని యాజ్ పర్ రూల్స్ ప్రకారమే మాట్లాడుతాను. సార్ ఒక్క నిమిషం సార్, ఏ విధంగా సార్ సార్
సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫర్దర్గా ఎలా మీరు రాబోతున్నారా, హాజరవుతున్నారా లేదా అనే దాని మీద ఎట్లా నిర్ణయం? మాకు హాజరు కావాలా, ప్రజా సమస్యలు శాసనసభ ద్వారా వినిపించాలని చెప్పి మా శాసనసభ్యులకి అందరికీ, మా నాయకుడికి అందరికీ కూడా కోరిక ఉంది. అయితే మేము కోరేదల్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించండి, మా నాయకుడు శాసనసభలో మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్లనే కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు, అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది కానీ మరి ప్రజల పక్షాన్ని పోరాడడం కానీ చేయగలం తప్ప శాసనసభలో అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎవరు కూడా హాజరు కారు. చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే 11 అంటే అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలుగా మేము హాజరయ్యేది ఉండదు. అయితే ప్రజల సమస్యలు కావచ్చు, మిగతా వ్యవహారాల మీద మేము ఖచ్చితంగా కూడా గలం ఇప్పే ప్రయత్నం అయితే చేస్తామనేది ఇక్కడ క్లియర్గా పెద్దిరెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి ఇతర వ్యవహారాల్లో సో ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటికీ కూడా సార్ ఓవరాల్గా మీరు అసలు రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు, వీటికి కావచ్చు హాజరయ్యే పరిస్థితి ఉందా? తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఒకటి ఆలోచన చేయాల. ప్రతిపక్షం అనేది లేకుండా నీ భజన నువ్వు చేసుకుని కూర్చొని నేను బాగా మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని అనుకోవడం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేవానికి అవకాశం ఇవ్వాలా, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సీనియర్ మోస్ట్ నేను ఇండియాలోనే అంటాడు. మీ సీనియర్ మోస్ట్ ధనాన్ని ఇప్పుడు మీ విషయాల హృదయాన్ని ఇప్పుడు చాటుకోండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి. అప్పుడు ప్రతిపక్షం మాట్లాడే వాటికి మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు సమర్థమైన పరిపాలకులే. మీరు అవి ఏమి చెప్పుకోకుండా మీ వాళ్ళనే భజన చేపించి మాది మంచి ప్రభుత్వం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మనం ఈరోజు ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పాలా. వాటి చెప్పే శక్తి లేక వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ కాదు. వీళ్ళు మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. మీరు ప్రజల కోసం వచ్చి అసెంబ్లీలో మీ వాదన వినిపించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనేది కదా వాళ్ళ వాదన. ఇప్పుడు 175 మందిలో ఆ 175 మందిలో ఒక నాయకుడు వస్తే ఎంత టైం ఇస్తారు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడికి టైం ఎక్కువ ఇస్తారు. దానికోసం ప్రజా సమస్యలు ప్రజాకాలం వినిపించడానికే ఇక్కడ అడుగుతున్నారే తప్ప ఏదో మేము ఫోకస్ కావాలని కాదు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాటిని మీరు పరిష్కరించడానికి ఏమైనా మార్గాలు ఉంటే ఆలోచన చేయండి అని ఒక మంచి సూచనలు వేయడానికే ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది లేకుండా మీ వాయిస్ వినపడాలంటే 175 మందిలో ఎవరు వినపడుతుంది? ఆ స్పీకర్ గారు ఏదో ఒక సెకండ్ ఇస్తాడు, మీద అయిపోయింది, టైం టమాటా కొట్టేస్తారు. అదే ప్రతిపక్ష నాయకుని అట్లా కొట్టలేరు కదా. అది మేము ఆ ఉద్దేశంతో అడుగుతున్నామే కానీ ఆయనకి ఏదో నాకు ప్రత్యేకమైన పదవి ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఆయన జననాయకుడు, ఈయన లెజెండ్. ఆయన సినిమా యాక్టర్ల కోసంటే బాగా వస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా, ఓ నెగబడుతున్నారు. అలాంటి నాయకుడు ఏది చెప్తాడనేది వినాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా. ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఈరోజు కూడా ఉదయం దొడ్డిదావన వచ్చి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఈ రూట్లో రాకుండా వెనక నుంచి వచ్చారు అనే ఒక వాదన కొత్తగా తెర మీదకి తీసుకున్నారు. ఏ రూట్లో రాలేదని, బ్యాక్లో నుంచి ఇట్లే కదా వచ్చింది. ఆయన ఇట్లా వచ్చింది. సెక్యూరిటీ ఏ రూట్లో ఇచ్చిందో ఆ రూట్ ప్రకారం డైరెక్ట్గా ఇట్లే లోపలికి ముఖ్యమంత్రి అంటుంటాడు, ఈయన ఇట్లా వచ్చినాడు. మరి దాంట్లో మంచి రూట్లోనే పోయినాం. దీంట్లో దొంగ రూట్లు సపరేటు, వేరే రూట్లు ఉంటాయని మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే తప్ప. సో ఇది చాలా క్లియర్గా అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీలో ఉన్న టీము అంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే
మేడం ఒక్క నిమిషం కళ్యాణి గారు ఉన్నారు, కళ్యాణి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలుకి ఇప్పుడు వరుసగా మీరు రేపు అసెంబ్లీ లేదా అని జరగాల్సిన పరిస్థితి ఏమో నేను రానని చెప్పి సమాచారం ఉంది. సో మీ వాదనని అసెంబ్లీ రూపంలో ఎలా విడిపించిపోతున్నారంటే ఏం చెప్తారు కళ్యాణి గారు? మేము ఖచ్చితంగా అండి ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇస్తే ఖచ్చితంగా అటెండ్ అయ్యి ప్రజల సమస్యల మీద ప్రస్తావిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది న్యాయబద్ధంగా సమంజసంగా మేము అడుగుతున్న ఒక కోరిక. ప్రజల తరపున పోరాటం చేయాలంటే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. Our efforts are already showing results. That 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 our efforts are. ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా మొత్తకంఠంతో ఒక డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియ చెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. మేము కోరాం. ఇవాళ దాన్ని కోరి ఇవాళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుట్టినట్లేదు, నమ్మకం నిలెత్తినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈరోజు ఆ రైతుల్ని మీ దగ్గర ఉన్న సంస్థలను మార్కెట్ ద్వారా, మీ దగ్గర ఉన్న సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. ఇచ్చిరెత్తికి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా అది చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని.
ఆశలు చెమ్మెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారెంటీ ఏది ఉందో గ్యారెంటీ ఉంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. మాట్లాడినా ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకా. వైసీపీ నేతలు ప్రధాన ప్రతిపక్ష హోదా గురించే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేశారు. సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి చర్చించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఇవ్వాలి అని అనుకోవడం లేదు, ప్రతిపక్ష గొంతు నొక్కుతోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఇప్పుడున్న సంప్రదాయం ప్రకారం 10% సీట్లను సాధించాల్సిన అవసరం ఉంటుంది. అంటే 18 సీట్లు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి వచ్చినట్లయితే వైసీపీని ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. కానీ 11 సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు అనర్హం, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఉన్నది ఒకటే ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని అంటున్నారు. ఒక్కసారి ఈ ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దువ్వాడ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయగలిగారా, మిర్చి రైతులకు న్యాయం చేయగలిగారా, వీటన్నిటిపైన ప్రశ్నిస్తామంటే మాకు ఈ హోదా కల్పించలేని దిక్కుమాలినటువంటి కూటమి ప్రభుత్వం, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి భయం. ప్రజల గొంతు వినిపిస్తామంటేనే భయం. ఆ భయంతో అంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5గురిని నీకు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని ఆ రోజు మాట్లాడినాడు జగన్. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష హోదా ఏ విధంగా అడుగుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ నేత. ప్రతిపక్ష హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదాతో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి కావలసినంత సమయాన్ని ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. వాళ్ళు చాలా విషయాల మీద మాట్లాడటం జరిగింది, సభ నుంచి బయటకు పోవటం కూడా జరిగింది. మేము అడుగుతున్నది ఏంటంటే మాకున్నటువంటి 11 మంది స్థానం, మా స్థానాన్ని, మా గౌరవాన్ని మాకు కల్పించండి. అది మేము కోరుతున్నాం. అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ప్రతిపక్ష హోదానే అవసరం లేదు, నిజంగా మాట్లాడాలనుకుంటే ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాం. అందుకే మేము మీడియా ద్వారా మాట్లాడతాం. హౌస్లో మాకు అవకాశం ఉన్నప్పుడు మీడియా ద్వారానే మాట్లాడతాం నిర్ణయించుకున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాం. ఈ వాస్తవాలన్నీ మీడియా ముందే, ప్రజల గుంతే మాట్లాడతాం. సెషన్ మొత్తం బాయ్కాట్ చేశారు లేకపోతే ఏంటి సార్? మేము కౌన్సిల్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాం. మా నాయకుడికి ప్రతిపక్ష హోదా వస్తే శాసనసభకు రావటమా లేదనేది నిర్ణయిస్తాం. అది నిర్ణయించాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తాము, లేకపోతే అసెంబ్లీ సమావేశాలకు వచ్చేదే లేదు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఆర్టీవీతో ఏమన్నారో చూద్దాం. మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్ల కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు. అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా, ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది. కానీ మరి ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 5 కోట్ల మంది ప్రజానీకం అష్టకష్టాలు పడుతున్నారు. ఏ హామీని కూడా నెరవేర్చాలనేటువంటి పరిస్థితి. అందుకు ధీటుగా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలబెట్టాలని ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వని వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ని పరిశీలించకుండా పక్కదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసి ప్రభుత్వాన్ని, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఇవాళ పనిచేశాం.
థ్యాంక్ యూ సార్. మొత్తం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికే ఈరోజు బాయ్కాట్ చేశామని ఎమ్మెల్సీలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా జగన్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ బాయ్కాట్ చేశారు. పోడియం వద్దకు వెళ్ళి ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొదటి రోజే గవర్నర్ ప్రసంగం ముగియక ముందే అసెంబ్లీ నుండి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్తో సహా అందరూ వాకౌట్ చేశారు. జగన్ దీని మీద అంటే రాబోయే రోజుల్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు, కానీ మండలి సభ్యులు ఎమ్మెల్సీలు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం కౌన్సిల్కి మాత్రం హాజరవుతారని తెలుస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV అసెంబ్లీ నుండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి 5 నిమిషాల లోపులోనే వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో, గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సంప్రదాయం ప్రకారం 10% సీట్లు సాధించిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 23 మందిలో ఒక 5-6 ఇటువైపు వచ్చేస్తే అటు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా సంప్రదాయాల ప్రకారం, సభా సంప్రదాయం ప్రకారం ఇవ్వటానికి అవకాశం లేదు అని వైసీపీకి కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోతే మాకు మైక్ కూడా ఇవ్వరు, మేము ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం లేదు అంటూ వైసీపీ నేతలు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే మేము సభ నుంచి వాకౌట్ చేస్తామని సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు మాత్రం కౌన్సిల్కి అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కానీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం లేదు. ఈ సమావేశాలు కూడా ప్రతిపక్షం లేకుండానే సభలో బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే కొనసాగే అవకాశం ఉండే ఆనవాయితీ కొనసాగుతుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి రాకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభలో చంద్రబాబు శపథం చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం సభలో పట్టుబడుతూ బయటకు వెళ్ళిపోతుంది. సభలోకి రాము అని చెప్తూ వెళ్ళిపోతుంది. ఒకసారి ఎమ్మెల్యేల రియాక్షన్ చూద్దాం. దానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్ల కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు. అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది కానీ మరి ప్రజల పక్షాన్ని పోరాడడం కానీ చేయగలం తప్ప శాసనసభలో అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎవరు కూడా హాజరు గారు. చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే 11 అంటే అసెంబ్లీ ఇవన్నీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు పెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏది ఉందో గ్యారంటీ ఉంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే.
ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పాల్సిందే అనేది మా డిమాండ్. మాట్లాడినా ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో. రైట్. ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము అని చెప్తూ ఉన్నారు, కానీ మండలి సభ్యులు మాత్రం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు లేకుండానే ఈసారి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశమే కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఇప్పటివరకు వస్తున్న సంప్రదాయాల ప్రకారమే మేము చేస్తున్నాము అని టీడీపీ అంటోంది. కాదు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబడుతోంది. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ఎంట్రీ కావటానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే లోపలికి ఒక విధమైన ఎంట్రీ ఉంటుంది, లేదంటే వేరే గేట్ నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ గేట్లో నుంచి రావడం ఇష్టం లేకే వైసీపీ నాయకులు ఇలాగన్నారంటూ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి సభలో ఉండకుండా బయటకు వెళ్ళే డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. సో వైసీపీ నేతల యాక్షన్ ప్లాన్ ఏంటి? నిజంగా మైక్ ఇవ్వడం లేదు అనా, లేదంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుని అసెంబ్లీ ఎంట్రీ వేరే విధంగా ఉంటుంది, లేదంటే సామాన్య ఎమ్మెల్యేలాగా వేరే ఎంట్రీ ఉంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి, కాబట్టి అందుకే పట్టుబడుతున్నారు అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు? అంటే ఒకటి, సమయం అనేది ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రతిపక్ష నేతగా జగన్ని గుర్తిస్తే సమయం ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుందనేది వైసీపీ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్న మాట. కాబట్టే మేము ప్రతిపక్ష హోదాను అడుగుతున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా జగన్కి అవకాశం ఇవ్వాలి, అప్పుడే మేము ప్రజా సమస్యలు, మిర్చి రైతులకు సంబంధించి కానీ ఏ సమస్య అయినా చెప్పడానికి అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తున్న వాదన. కానీ టీడీపీ మాత్రం అసలు సంఖ్యాబలం లేకోకుండా ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తాము, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయాన్ని జగన్తో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెబుతున్నారు. కానీ ఇక్కడే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ అదే. అసలు అసెంబ్లీలో హౌస్లో వేరే పార్టీ లేనప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్కి ఉండి అధికార పార్టీలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఒక ప్రతిపక్షంగా ఆపోజిషన్గా ఉంది వైసీపీ అయినప్పుడు ఖచ్చితంగా వైసీపీకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చట్టాలు కూడా అవే చెప్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ కూటమి పార్టీ నేతలు మాత్రం అది జరగని పని. 18 అంటే 1/3 రావాల్సిన అవసరం ఉంది. 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామనేది కూటమి పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా హైకోర్టును ఆశ్రయించారు, ఇటు స్పీకర్కి ఫిర్యాదు చేశారు, ఇలా అన్ని రకాలుగా చేశారు. కానీ ఈరోజు వ్యూహాత్మకంగానే నిన్ననే వైసీపీ ప్రకటించింది కేవలం అసెంబ్లీకి వెళ్లేది కేవలం ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడానికే వెళ్తామని నిన్నే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాగానే హౌస్ స్టార్ట్ అవగానే గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా పోడియం వద్దకు వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. జగన్ కూడా అక్కడే ఉన్నారు, అందరినీ వెళ్ళమంటూ ఆయన కూడా చేతి సైకిల్తో చెప్పారు. తర్వాత 10 నిమిషాల పాటు పోడియం వద్ద ఆందోళన చేసిన తర్వాత ఇక వాకౌట్ చేద్దామంటూ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని బొత్సతో పాటు జగన్ పక్కపక్కని కూర్చున్నారు. వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళిపోదాం రమ్మనగానే అందరూ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. బయటకు వచ్చి వాస్తవంగా జగన్ మాట్లాడతారని ప్రచారం జరిగింది. వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ జగన్ ఇటువైపు రాకోకుండా వేరే రూట్ ద్వారా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళంతా కూడా చెప్తున్నది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, కేవలం ఒకే పార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తామనేది వైసీపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు. హౌస్కి అంటే 11 మంది ఎమ్మెల్యేలు, జగన్తో పాటు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు వాకౌట్ చేసి అసెంబ్లీకి అటెండ్ కావనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ కౌన్సిల్లో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది, ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కౌన్సిల్కి అటెండ్ అవుతామని చెప్తున్నారు. అక్కడ కూడా ప్రతిపక్ష హోదా డిమాండ్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అన్ని రోజులు పోరాటం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ టెక్నికాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారుతున్నాయి. టెక్నికల్గా ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఎంత అవకాశం ఉందనే దానిపైన ఒకసారి మాట్లాడారు సార్. దోవన ఒకసారి లైవ్ సార్ అంటే ఎలా ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, అసలు టెక్నికాలిటీస్ అనేది సాధ్యం అని చెప్తున్నారు. మరోవైపు హౌస్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి స్పందించలేదు. ఎలా ఎవరు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? అసలు మీకు కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్? ఎన్నికలకు ముందు నేను చూశాను, ప్రశ్నిస్తానని పెడబొబ్బలు అరిచాడు. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? వెర్ ఆర్ యూ స్లీపింగ్ నౌ మిస్టర్ పవన్ కళ్యాణ్? ఎందుకు రావు, ఎందుకు ప్రశ్నించవు? నీకు విషయం తెలుసా, ప్రతిపక్షంలో ప్రతి ఓడు ప్రశ్నిస్తాడు, అధికార పక్షంలో వస్తే నోరుకి స్టిక్కర్ పడిపోద్ది. ఎందుకో తెలుసా? భయం, బెండు తెగిపోద్ది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఓలానే ఉండాలి. మా అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఉన్నాం, మాట్లాడుతున్నాం. నీకు దమ్ముంటే నువ్వు అన్నావు
31,000 మంది మహిళలు మిస్ అయిపోయినారు, అదృశ్యం అయిపోయారు. దీనికి కారణం వాలంటీర్లు అన్నావు. ఏది ఒక్క వాలంటీర్ వల్ల వీళ్ళు మిస్ అయినారని ఒక్క వాలంటీర్ని చూపించవయ్యా? లేదు, 31,000 మంది అదృశ్యమయ్యారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి అన్నావు కదా. ఎంతమంది మహిళల్ని వెనక్కి తెచ్చావయ్యా మిస్టర్ డిప్యూటీ సీఎం? ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను, ఎందుకు తీసుకురావని అడుగుతున్నాను. పైగా నువ్వే కదా సూపర్ సిక్స్ అని చదివావు. సూపర్ 6లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు 1,500 రూపాయలు. ఇచ్చారా? ప్రశ్నించవా? మరి నిరుద్యోగులు 20 లక్షల మందికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని నువ్వు ప్రకటించావు, ప్రశ్నించవా? మరి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం ఇస్తాం, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి ఇస్తాం అన్నావు, ప్రశ్నించవా? మర్చిపోయావా? మరి రైతులకు రైతు భరోసా స్థానంలో 15,000 రూపాయలు ఇస్తామన్నావు, ప్రశ్నించవా? మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, ఆఖరికి ధాన్యం పండించిన పంటకి ప్రొక్యూర్మెంట్ కూడా లేదు, ప్రశ్నించవా? 3 సిలిండర్లు అన్నారు, ప్రశ్నించవా? సీజ్ ద షిప్ అంటావు, అది ప్రశ్నిస్తావు. నువ్వెవడవయ్యా సీజ్ ద షిప్ అంటానికి? యు ఆర్ ఎ మినిస్టర్. డిప్యూటీ సీఎం అన్నది హోదా కాదు, కల్పించుకున్నది. ఒక మినిస్టర్ హోదాలో సీజ్ ది షిప్ అంటావు. సీజ్ ది షిప్ అంటావు, అక్కడ ఏదో బియ్యం పీడిఎస్ రైస్ ఏమో షిప్లో ఉన్నాయంటావు. పీడిఎస్ రైస్ సీజ్ చేసింది ఎవరు? నీ మంత్రి నీ పక్కనే ఉన్నాడు, మంత్రిని ప్రశ్నించవు. అక్కడ ఉండే అమాయక ఎమ్మెల్యేని మాత్రం ప్రశ్నిస్తావు. హోమ్ మినిస్టర్ మాత్రం నీకు చేత కాకపోతే నేను వస్తానంటావు, ఎందుకంటే ఒక ఎస్సీ మహిళ కాబట్టి. హీనక్రియగా చూస్తావు, తక్కువగా చూస్తావు. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించే దమ్ములు అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా? నేను అడుగుతున్నాను, ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? నేను హౌస్లో చూశాను, ఇలా తలకి ఇలా కప్పుకున్నాడు, కూర్చుని ఉన్నాడు, సైడ్కి కప్పుకుంటే కూర్చుని ఉన్నాడు. ఏం భయం? ఏం ప్రశ్నించావు? నెలకు 50 కోట్లు తీసుకుంటున్నాడు, నేను విన్నాను కొన్ని వర్గాల ద్వారా నాకు వచ్చిన సమావేశం. నీకు 50 కోట్లు తీసుకున్నారనేది పెద్ద గట్టిగా నేను చెప్తున్నా కదా, నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నాను. 50 కోట్ల రూపాయలు నువ్వు ప్రశ్నించుకో అని చెప్పినారంట. మరి ప్రశ్నించడంట, నోరు మోగబోయింది, ప్రశ్నించే నోరు గొంతు మోగబోయింది. ప్రశ్నిస్తామన్న మాకు అవకాశం ఇవ్వరు. 40% షేర్తో ఈరోజు మేము ఉంటే 40% ఓట్ షేర్తో హౌస్లోకి వచ్చి మాట్లాడతాను బాబు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రతిపక్ష హోదా అలంకరణ కాదు, సెపరేట్ చైర్ కాదు. ప్రతిపక్ష హోదా వల్ల ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ప్రశ్నించే అవకాశం వస్తుంది. ఆ 20-30 నిమిషాలు నేను ప్రజల గురించి మాట్లాడతాను. నేను ఆ రోజు నవరత్నాలు అమలు చేశాను, మీరు సూపర్ 6 అని అధికారంలోకి వచ్చారు, ప్రజలకు మోసం చేశారు, 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు మీరు అన్యాయం చేశారని గవర్నర్ గారిని సాక్షాత్ ఈరోజు అడిగాం. అది ఇవ్వరు. ప్రశ్నించే అనర్హత వేటు పడింది, 6 నెలల సమయం దాటి అనర్హత వేటు పడుతుందనే భయంతో, పులివెందులకి మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందని భయంతోనే జగన్ ఈ రోజు వచ్చారు, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు అనేది. వీళ్ళు ఎవరండి తొక్కలో వీళ్ళు అనర్హత వేట్లు వేస్తారు? ప్రజల నుంచి వచ్చినటువంటి మహా ఉద్యమ శక్తి అది జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్ షేర్తో ముగ్గురు కలిస్తే మీ శాతం ఎంత, ఒక్కడొస్తే శాతం ఎంత? 40%తో ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరెవరయ్యా? అనర్హత వేటు, తొక్కలో వేటు. మేము వచ్చింది ప్రశ్నించడానికి. దీనికి ముందు సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే రావాలా, ఎలా రావాలి, ఏం ప్రశ్నించాలో మేము చేసుకుంటాం. అనర్హత వేట్లు గిట్లు కేర్ చేయాల్సిన పని లేదు మాకు. అనర్హత వేటు గురించి అసలు భయపడే ప్రసక్తి లేదని దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద కొన్ని స్ట్రాంగ్ ఎలిగేషన్ చేశారు. ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా చెబుతున్నాను, 50 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి ఆయన ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండిపోయారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే ఒక స్ట్రాంగ్ ఎలిగేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ జగన్ వాకౌట్ చేయడం అనేది ఒక అంత నాటకీయంగా జరిగిందని చెప్పాలి. ఆయన వెళ్ళడం తర్వాత వెంటనే గ్రౌండ్ లో ఏం చేయబోతున్నారు? వాకౌట్ చేసిన 11 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రౌండ్ లో ఏం చేయబోతున్నారు? అంటే ఎమ్మెల్సీల వరకు మాత్రం